ఇంకో పక్కన సర్టిఫికెట్లు మొదలుకొని అనేక సేవలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. నేను అవన్నీ కూడా ఈరోజు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తెలుసండి చేలు పైకెత్తండి. మన మిత్ర తెలిసిన వాళ్ళు చేలుపై వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేలు పైకెత్తండి. ఇంకా నేర్చుకోవాలా, కొంతమంది నేర్చుకోవాలా. మా కలెక్టర్ కూడా నేర్పించాలి. ఏదో స్వర్ణ గ్రామం ఉంది, స్వర్ణ వార్డు ఉంది, వీళ్ళు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ వస్తే చిత్తూరు జిల్లా చూస్తే దీంట్లో 20వ స్థానంలో ఉన్నాం రాష్ట్రంలో. మా ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ నా టీం. రాజకీయ పార్టీ నాకు తెలుగుదేశం పార్టీ నాకు ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులుంటే ఒక పక్క వాళ్ళు పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో టీం నా అధికార యంత్రాంగం, దాన్ని లీడ్ చేసే వ్యక్తి మా కలెక్టర్ గారు. అందుకే వాళ్ళు కూడా ఉండమన్నాను. నేను ప్రజలకు సేవకుణ్ణి, నేను పెత్తందారు కాదు. మీకు మెరుగైన సేవలు అందించగలిగితే మీరు శభాషను మెచ్చుకొని ఈరోజు ఏ విధంగా అయితే ఉత్సాహం చూపించారో శాశ్వతంగా ఇదే ఉత్సాహం చూపించి మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిస్తే ఆ రోజు ఒక మాట చెప్తే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మీ అందరికీ సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఇస్తామంటే సూపర్ హిట్ చేశారు. 94% సీట్లు గెలిపించారు. ఇంకో పక్కన అపోజిషన్ పార్టీకి 11 కూడా రాకుండా చేశారు. అది మీరిచ్చిన మ్యాండేట్. మేము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీకు దగ్గర కావడానికి, మీ సమస్యల్ని పరిష్కారం చేయడానికి, మిమ్మల్ని అన్ని విధాలా బాగు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఉండే అధికార యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాను. నేను ఇప్పుడు అన్ని చదివి వినిపిస్తాను. ఇక్కడ ఏమేం జరుగుతున్నాయని. రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారా, రాష్ట్రం కంటే వెనకబడ్డారా? భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లయితే రికార్డ్ అయిపోతుందో డిజిటల్ హెల్త్ రికార్డులో మా ఆఫీసర్స్ పర్ఫార్మెన్స్ కూడా బిగినింగ్ నుంచి ప్రతిరోజు ఏ ఊర్లో పనిచేసినా రికార్డ్ అయిపోతుంది. వాళ్ళు బాగా పనిచేస్తే వాళ్ళకి దండేస్తా, లేకపోతే మాత్రం నేను వాళ్ళకి దగ్గరగా ఉండనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడూ ప్రజాపక్షమే, పేదల వాళ్ళతోనే ఉంటా. మీకోసం నిరంతరం పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళని ఇక్కడ చూస్తే ఆఫీసర్ని ఒక్కొక్కరినే పిలుస్తా, వచ్చి నిలబడితే ప్రజలు అభినందిస్తారు బాగా చేసిన వాళ్ళందరినీ. మొట్టమొదటిసారిగా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు ఆఫీసర్, ఇట్రమ్మా పైకి రా. బాగా ఒక మహిళ బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్రం కంటే 6.16% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి.